విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ చేసిందా? నిర్మాతలకి ఆదాయాన్ని తెచ్చిపెడుతోందా? తమిళ్ రైట్స్ ని అన్ని కోట్లకు ప్రొడక్షన్ హౌస్ అమ్మేసిందా? కోలీవుడ్ లో దళపతి మూవీపై వినిపిస్తున్న బజ్ ఏంటి చూసిద్దామా? కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ రంగంపై ఫోకస్ చేసి పూర్తిగా యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇప్పటికే పార్టీ ప్రకటించి రాజకీయాలు చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇకపై తన జీవితం ప్రజలకి అంకితం చేసేందుకే సినిమాలకు దూరం కాబోతున్నాడు. జననాయగన్ ఆయన చివరి సినిమా అన్నది ఎప్పటినుంచో నడుస్తున్న బస్. దీంతో కోలీవుడ్ మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తోంది. ఈ దీపావళికే బొమ్మను రిలీజ్ చేద్దామనుకుంటే విజయ్ పొలిటికల్ షెడ్యూల్ వల్ల షూటింగ్ డిలే కావడంతో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది బొమ్మ. జననాయగన్ ను కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మిస్తోంది. సుమారు 300 కోట్ల రూపాయలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా టాక్. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, మమితా బైజు, వరలక్ష్మి శరత్ కుమార్, రెబా లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. కాస్టింగ్ తోనే అంచనాలు పెంచేస్తుంటే హక్కుల విషయంలో కూడా క్యూరియాసిటీ కలిగిస్తోంది ఈ ప్రాజెక్ట్. ఇప్పటికే డిజిటల్ రైట్స్ ను 121 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్. శాటిలైట్ హక్కులను 55 కోట్లకు సన్ పిక్చర్స్ దక్కించుకుంది. జననాయగన్ బిజినెస్ గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ మూవీ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను సోల్డ్ చేసింది కేవిఎన్. ఈ రైట్స్ కోసం బిగ్ కాంపిటీషన్ జరగ్గా చివరిగా రోమియో పిక్చర్స్ భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేసింది. సుమారు 90 కోట్లు పెట్టిందని తెలుస్తోంది. అంటే విడుదలకు ముందే బొమ్మ కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు థియేట్రికల్, శాటిలైట్, కాలీవుడ్ హక్కులు కలుపుకొని 250 కోట్లు ఆర్జించింది కేవిఎన్. ఇక మిగిలిన భాషలో హక్కుల కోసం కూడా తీవ్రమైన పోటీ ఉంది. ఇంకా రిలీజ్ కు బిఫోర్ ఎన్ని కోట్లు తెచ్చిపెడుతుందో చూద్దాం.